హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజు ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ డిష్ వచ్చేసి బ్రెడ్ హల్వా. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో కొంచెం జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించుకోవాలి. ఇలాగా జీడిపప్పు కిస్మిస్ నేతిలో ద్వారగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అందులోనే ఇంకొంచెం నెయ్యి పోసుకొని ఆ నేతిలో కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. ఇలాగా బ్రెడ్ పీసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత అవి దోరగా ఏగనివ్వాలి. బాగా డీప్ ఫ్రై కింద వేగినా పర్లేదు, బ్రెడ్ హల్వా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనము నేతిలో వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఆ బ్రెడ్ హల్వాలో వేసుకోకుండా అట్లానే ప్లేట్ ఉంచుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ బాండీలో బాగా వేగుతూ ఉంటుంది. ఈ లోపల అట్లా బ్రెడ్ వేపుతూ ఉండాలి. అట్లా వేపిన బ్రెడ్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న బ్రెడ్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా మనం పంచదార పాకాన్ని పట్టుకోవాలి. కప్పు బ్రెడ్కి ఒక కప్పు పంచదార వేసుకొని గ్లాసు వాటర్ పోసుకొని పంచదార పాకం పట్టుకోవాలి. ఈ లోపల గ్రైండ్ చేసిన బ్రెడ్ రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయిన తర్వాత పంచదార పాకంలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత పంచదార కొంచెం పాకం వస్తూ ఉంటుంది. అలా పాకం వచ్చిన పంచదారలో కొంచెం యాలక్కాయల పొడి, వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఆ పంచదార పాకంలో వేసుకోవాలి. పాకం కొంచెం దగ్గర పడ్డాక అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ని వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. పంచదార పాకం బ్రెడ్ రెండు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ బాండీకి అంటుకోకుండా దగ్గరికి వస్తుంది. అట్లా దగ్గరికి వస్తే బ్రెడ్ హల్వా రెడీ అయినట్టే. తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలా కలుపుతూ ఉంటే బ్రెడ్ హల్వా అనేది దగ్గర పడుతుంది. అట్లా దగ్గర పడిన బ్రెడ్ హల్వాని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.